ఇదేమిటో మీరంతా చూస్తున్నారా? ఇది 2014లో ఇదే చంద్రబాబు తాను సంతకం పెట్టి తన కూటమిలో ఉన్న ముగ్గురి ఫోటోలు, చంద్రబాబు నాయుడు, ఆయన పక్కనే దత్తపుత్రుడు, ఆయన పక్కనే ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారు, వీళ్ళ ముగ్గురి ఫోటోలతో ఇదే కూటమిగా ఏర్పడి 2014లో చంద్రబాబు నాయుడు గారు స్వయాన సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అని అంటూ 2014లో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ మీ అందరికీ గుర్తుందా అని అడుగుతా ఉన్నాను. గుర్తుందా? ఈ పాంఫ్లెట్లో తాను మీ ఇంటికి పంపించడమే కాకుండా అప్పట్లో గుర్తున్నాయా? ఆ ఈనాడు, ఆ TV5, ఆ ABN ఛానల్ అడ్వర్టైజ్మెంట్లు గుర్తున్నాయా? అప్పట్లో అడ్వర్టైజ్మెంట్లు కూడా ఊదరగొట్టారు. ఎక్కడ మీరు మర్చిపోతారేమో అని అడ్వర్టైజ్మెంట్లు కూడా ఊదరగొట్టారు. గుర్తున్నాయా? మంగళసూత్రం తెంపుతూ ఒక చెయ్యి వస్తుంది, వెంటనే ఆ చెయ్యిని అడ్డుకుంటూ మరో చెయ్యి వస్తుంది. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబు రావాలి అని అడ్వర్టైజ్మెంట్ గుర్తున్నాయా? ఇదే 2014లో ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఈ ముగ్గురి ఫోటోలతో కూటమిగా వీళ్ళంతా కూడా ఏర్పడి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో వీళ్ళు ఏం రాశారో అప్పట్లో చదవమంటారా? వీళ్ళు రాసినది రైతులకు రుణమాఫీ 87,612 కోట్ల రూపాయలపై మొదటి సంతకం చేస్తాను అని అన్నాడు. రైతులకు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. మరి 87,612 కోట్ల రూపాయలు రుణాల మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. నేను రెండు చేతులు పైకెత్తాలపై ఇలా 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 ఇంకా ముందుకు పొమ్మంటారా? ఆయన చెప్పిన ముఖ్యమైన హామీలలో ఇంకా ముందుకు పొమ్మంటారా? పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తామన్నారు. మరి 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నా నేను. ఇలా రెండు చేతుల పైకెత్తి ఇలా 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 ఇంకా ముందుకు పొమ్మంటారా? ఇంకా ముఖ్యమైన హామీని ఇంకా ముందుకు పొమ్మంటారా? ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు. 25,000 కదా దేవుడు ఎరుగు. ఏ ఒక్కరి బ్యాంక్ అకౌంట్లో అయినా ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నా మీ అందరితో నేను. ఇలా రెండు చేతులు పైకెత్తి ఇలా 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 ఇంకా ముందుకు పోమంటారా? ఇంకా ముందుకు పోమంటారా? ఇంటికో ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ప్రతి నెల అన్నాడు. మరి 2,000 ఇంటూ 5 సంవత్సరాలు అంటే 2,000 ఇంటూ 60 నెలలు అంటే ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా నేను మీ అందరినీ కూడా. ఇలా రెండు చేతుల పైకి ఇలా 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 ఇంకా ముందుకు పొమ్మంటారా? ఇంకా ముందుకు పొమ్మంటారా? అర్హులందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు. అర్హులందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అని అన్నాడు.
ఇచ్చాడా? కనీసం మీలో ఏ ఒక్కరికైనా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ కూడా నేను. ఇలా ఇలా 2 చేతులు పైకి ఎత్తాను. ఇలా 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 ఇంకా ముందుకు పోతే ఈ ముఖ్యమైన హామీలలో 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాలన్నీ మాఫీ అన్నాడు. అయ్యాయా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. అయ్యాయా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు. చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. జరిగిందా? మీ తాడిపత్రిలో కనిపిస్తా ఉందా? మరి ఇందులో చెప్పింది ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా అని అడుగుతా ఉన్నాం మీ అందరితో కూడా. ఈసారి మాత్రం గట్టిగా 2 చేతులు పైకి ఎత్తాలి. ఈసారి గట్టిగా ఇలా 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 ఇలా. పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా? మరి నేను అడుగుతా ఉన్నా ఇలాంటి వాళ్ళను నమ్మవచ్చా అని అడుగుతా ఉన్నా నేను మీ అందరినీ కూడా. ఏమన్నా నమ్మవచ్చా? ఏమక్క నమ్మచ్చా? మరి ఇప్పుడు మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ కూటమిగా ఏర్పడి ఇదే ముగ్గురు మోసం చేసేందుకు ఈరోజు సూపర్ 6 అంటా ఉన్నారు, సూపర్ 7 అంటా ఉన్నారు, ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారు, ఇంటింటికి బెంచ్ కారు కోరిస్తామంటున్నారు. మరి నమ్మచ్చా అని అడుగుతా ఉన్నా నేను. 2 చేతుల పైకి ఎత్తేలే ఇలా 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 ఇలా. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇలాంటి మోసాలతో, ఇలాంటి అబద్ధాలతో యుద్ధం చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి.